పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈయన్ని చాలా మంది ఒసరవల్లి, రంగులు మార్చే రాజకీయ నాయకుడు అని చాలా ఇదిగా చెప్తా ఉంటారు అనమాట. అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను వీళ్ళందరినీ. పవన్ కళ్యాణ్ ఏ విషయంలో చెడ్డోడు? 36-38 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నా? ల్యాండ్ స్కామ్లు, భూ కబ్జాలు చేశాడన్నా? లిక్కర్ స్కామ్ లో 1000 కోట్లు అక్రమాస్తులు సంపాదించాడన్నా? 16 నెలలు జైల్లోకి వెళ్ళొచ్చాడా? క్రిమినల్ రికార్డు ఉందా? రౌడీ పాలిటిక్స్ చేశాడా? ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా అధికారంలోకి రాగానే ఎవరిని పడితే వాడిని అమ్మనాభూతులు తిట్టించాడా? పవన్ కళ్యాణ్ ఒక మాట మార్చాడు అన్నారు. ఆ మాట మార్చడం వల్ల ఎవరి ప్రాణానికైనా ఆపద జరిగిందా? ఎవరికైనా హాని జరిగిందా? మీరు ఈ రోజు నమ్మే ఏ నాయకుడైనా సొంత జోబిలోంచి ఎంత తీసుకొచ్చి పెట్టాడు జనం కోసం, పదవిలో ఉన్నా లేకపోయినా? ఆ నాయకుడిని పవన్ కళ్యాణ్ ని ఒకసారి కంపేర్ చేయండి. అధికారంలో లేనప్పుడు కూడా తన సొంత డబ్బులు 25 కోట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చాక కూడా తన సొంత డబ్బులతో రోడ్లు లేవంటే ఇక్కడ 50 లక్షలు ఇవ్వండి, తన సొంత డబ్బులు వేసి నిధులతో కలిపి మరి రోడ్లు చేస్తున్నాడు. నిధులు ఆగిపోయినాయా? డబ్బులు ఇవ్వడం ఆపేశాడా? మాట మార్చడం వల్ల ఎవరు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు? లేదా కార్లు వేసుకొని వెళ్ళి మనుషులు మేము చెక్కించేసి ఆ మనిషి ప్రాణం పోయినా సరే పట్టించుకున్నట్టున్నాడా? మాట మార్చేసాడు. నీ జీవితంలో నువ్వు ఈ రోజు మాట్లాడిందే రేపు పాటించవు. అలాంటి నువ్వు డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్న ఒక అతనికి ఇంటిగ్రిటీ గురించి, మాట మీద నిలబడడం గురించి, పాలిటిక్స్ గురించి నువ్వు చెప్తున్నావు. ఏం సాధించను నువ్వు? జస్ట్ బికాస్ నా క్యాస్ట్ నాయకుడు, నా కుల నాయకుడికి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి, ఆయన సంఖ నాకాలి కాబట్టి పవన్ కళ్యాణ్ నేను తిడతాను అంటే ఎంతవరకు కరెక్ట్? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు. పవన్ కళ్యాణ్ 100% సూపర్ పొలిటీషియన్ అంటలే. ఏ పొలిటీషియన్ కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళవే పవన్ కళ్యాణ్ ఇస్ ద బెటర్ పొలిటీషియన్. ఐ కెన్ టెల్ దట్. ₹1 జోబిలో తీసివ్వని నాయకులు మీరు సపోర్ట్ చేస్తారా? కోట్లు తన సొంత డబ్బు చాక్లెట్లు పంచినట్టు పనిచేసే పవన్ కళ్యాణ్ చెడ్డోడా? ఆయన మాట మార్చడం వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగింది చెప్పండి. ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టాడా? మన్యం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా? గిరిజన ప్రాంతం వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా? వాళ్ళకి సర్వీస్ చేయట్లేదా? లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళు, 1000 కోట్ల అక్రమాస్తులు ఉన్నోళ్ళు, 36-38 క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు, 16 నెలలు జైలుకి వచ్చిన వాళ్ళు మీకు మంచోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు. కానీ ఒక్క క్రిమినల్ కేసు లేకుండా 100 కోట్లు జనాలకి ఇచ్చిన పవన్ కళ్యాణ్ చెడ్డోడు. ఎందుకు? ఒక మాట అటు ఇటు చెప్పాడు కాబట్టి. మాటలు మాత్రమే మీకు కావాలి. చేతల విషయంలో ఎన్ని అక్రమాలు చేసేసినా పర్లేదు, అంతేగా?